రెండో వారం ఎలిమినేషన్ లో భాగంగా మర్యాద మనీష్ తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి ఇలా బయటకు వచ్చాడో లేదో అప్పుడే బిగ్ బాస్ మూడో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలో నుంచోమని చెప్పారు. అయితే ఈసారి ఓపెన్ నామినేషన్స్ పెట్టాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇద్దరిని నామినేషన్ చేయాలంటూ తెలియజేశారు. ఇందులో భాగంగా తనుజ రీతుని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, రీతు నువ్వు ఆ రోజు ఏదైతే సంచాలక్గా చేసావో నాకు చాలా వరస్ట్గా అనిపించింది. వరస్ట్ పక్కనడితే చాలా బయాస్ట్గా అనిపించింది. కానీ నువ్వు కవర్ చేసుకోవడానికి నాకు సార్ ముందు ఏదేదో చెప్పావు. కానీ నువ్వు ఒక వ్యక్తిని కెప్టెన్ చెయ్యాలని ఇద్దరికి వ్యక్తులకు అన్యాయం చేయడం నాకు నచ్చలేదు. అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను. అదీ కాకుండా నువ్వు ఆల్రెడీ ఓనర్స్ టీంలో ఉన్నప్పుడు వాళ్ళతోనే కూర్చొని వాళ్ళతోనే ఉన్నావు. ఎప్పుడు కూడా మా టీంకి సపోర్ట్ చెయ్యలేదు. అంతేకాదు ఆ రోజు ఏదైతే బొమ్మల టాస్క్ జరిగిందో అప్పుడు నువ్వు మమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నావని నన్ను అన్నావు. అది ఇంకా నచ్చలేదు. అందుకే నీ బిహేవియర్ నువ్వు మార్చుకోవాలి. అయినా నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నీ గురించి కాకుండా డెమోన్ పవన్ ఆట గురించి వచ్చావేమో అనిపించింది. అందుకే నీకు ఇంట్లో అర్హత లేదు అంటూ రీతుకి అద్దరిపోయే కౌంటర్ ఇచ్చి మొత్తానికి రీతుని నామినేషన్ చేసింది తనుజ. దీంతో రీతుకి ఏం మాట్లాడాలో తెలియక డిఫెండ్ చేసుకుందనే చెప్పాలి. మరి తనుజ రీతుని నామినేషన్ చేసిన పాయింట్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి మూడో వారం ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.